అందరికీ నమస్తే. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారికి బెయిల్ లభించింది. నిన్న రోజున బయటకు వచ్చారు ఆయన. సో అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు గుంటూరులో ప్రెస్ మీట్ పెడతాను, అక్కడికి వెళ్ళాక పూర్తి వివరాలు చెప్తానంటూ జరిగింది. సో మొత్తం మీద మాత్రం అంబటి రాంబాబు గారి మీద ఉన్నవి లేనివి మొత్తం కలిపి గుంటూరు జిల్లా నాయకులు కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవ్ గారు, వీళ్ళ నలుగురు కలిసి కావచ్చు, మొత్తం మీద ఎట్టకేలకు ఆయన్ని 18 రోజులు 17 రోజులు రిమాండ్లో ఉంచడం జరిగింది. ఏది ఆయన ఆస్తి నష్టం జరిగింది, ఆయన మీద దాడి జరిగింది, ఇంటి మీద దాడి జరిగింది, మళ్ళీ ఆయన కారుని ధ్వంసం చేశారు. అన్నీ జరగ్గా మళ్ళీ అతని మీదనే కేసులు పెట్టేసి లోపల పెట్టడం జరిగింది. ఎట్టకేలకు బయటికి వచ్చారు. సో ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా? వైఎస్ఆర్సీపీ ఊరుకోదని టీడీపీ ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నే. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఉద్దండులు ఉన్నారు. మరి ముఖ్యంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తలకాయలాగా ఉన్నాడు. అంటే కొత్తగా వచ్చినప్పుడు కూడా బాగా సౌండ్ పార్టీ కనుక తెలుగుదేశం పార్టీలో ఈయన బాగా అందలం ఎక్కిస్తున్నారు. సో ఈయన జగన్మోహన్ రెడ్డి మీద కూడా డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆగి గల్లా మాధవి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ అర్థమైంది ఈ విషయం. సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్లో అయ్యారు. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయంలో కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు మరి ఏం చెప్పారో తెలియదు, కానీ కూటమి లడ్డు విషయంలో కొంచెం స్లో అయిందని చెప్పుకోవాలి. తగ్గిపోయింది. ఎందుకంటే అనవసరంగా కెలుక్కుంటే ఇబ్బంది అవుతారేమో అన్నట్టుగా కొంచెం అది సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ మీద ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది? ఇప్పుడు మరి వాళ్ళు చేసి ఆస్తి నష్టం చేసి మనుషులను కొట్టి అసభ్యంగా మాట్లాడి నువ్వు కూడా తిట్టావు కదా అన్న కోణంలో కేసులు పెట్టారు. గతంలో ఉన్నట్టు కూడా తోడి అన్ని 1 by 1 కేసులన్నీ పెట్టారు. సో ఇప్పుడు బెయిల్ మీద వచ్చారు. మరి వైఎస్ఆర్సీపీ ఎలాంటి యాక్టివిటీ చేయాలి? వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి రెడీగా ఉందిగా. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పారు? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, వేరే లెవెల్లో దానికి మించి ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి ఒక్కాలించి మరి చెప్పారు. మరి ఈ మాటతోటి రాష్ట్రంలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కొంచెం ఉత్సాహంగా పరుగులు తీశారు. మరి ఇప్పుడు కూటమి నాయకత్వం, కూటమి ప్రజలు, కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఇలా చేసినప్పుడు రేపు వైఎస్ఆర్సీపీ వస్తే చేయకుండా ఉంటుందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భరోసా ఇచ్చాడు కార్యకర్తలకి, మీరేం కంగారు పడద్దు, దీనికి మించి మనం చేస్తామన్నాడు. అంటే ఏం చేస్తారు? అంటే వ్యవస్థలని గందరగోళంగా ఈ చేతుల్లోకి తీసుకొని చేయటం, అంతే కదా. అంటే ముందు వాళ్ళు దారి చూపించారు, వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేయాలి. సో ఇప్పుడు ఈ విషయాలని కూడా పక్కన పెట్టేస్తే ఇక ఇప్పుడు పాలిటిక్స్ ఏం జరగబోతుంది? అంబటి రాంబాబు గారు బయటకు వచ్చారు. ఇప్పుడు కాముగా ఉంటారా? కక్ష సాధింపుల చర్యలు చేయాలి. కానీ మరి అధికారంలో ఉన్నారా? అధికారం లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏదో విధంగా కూటమి నేతల మీద కక్ష సాధింపు చర్యలు చేయాలంటే వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ తర్వాత వేరే లెవెల్ అన్న తర్వాత కొంచెం యాక్టివ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరులో కూటమి నాయకులకు ఒక భయం పట్టుకుంది. ఒక ఆమె అంటే గల్లా మాధవ్ గారు నన్ను క్షమించండి, గబక్కన ఫ్లోలో అనేసాను, లేకపోతే ఇంకోటి జరిగిందని చెప్పే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. చంద్రశేఖర్ గారు అంటే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒక రకంగా తప్పుకున్నట్టుగా ఉంది ఇప్పుడు విషయంలో. మరి ఇప్పుడు ఇదంతా కూడా ఎవరో ఒకళ్ళు అమాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గల్లీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు అంటే గ్రామ స్థాయి లేకపోతే మండల స్థాయిలో నిర్వహించేటువంటి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ దాడులు. మరి వీళ్ళకే కదా పడేది. కానీ దీనికి ఆజ్యం పోసి ఉసిగొల్పినటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే ఎలాగా? ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? లోకేష్ గారికి తెలియదా? దీనివల్ల ఇబ్బందులు జరుగుతాయో తెలియదా? వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా అనేది ఇప్పుడు బాగా తలెత్తుతున్న ప్రశ్నలు. అయితే ఇప్పుడు గల్లా మాధవ్ గారు మాత్రం ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా రాజీనామా చేయడానికి కుదరదు, పదవిలో ఉన్నా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఊరుకునే పరిస్థితి లేదు. సో ఏమని రెచ్చగొట్టి పంపినటువంటి గుంటూరు జిల్లా తెలుగుదేశం నాయకులు మరి ఎక్కడున్నారంటే
కనిపించట్లేదు. మరి అంబటి రాంబాబు గారు ఊరుకుంటారా? వారి సామాజిక వర్గాలతోటి వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు పరిస్థితులు ఏం చేయాలి, దీన్ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయింది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అంబటి రాంబాబు గారు బయటికి వచ్చి రాగానే ప్రెస్ మీట్ పెట్టడం, కూటమి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా? కూటమి అధికారంలో ఉండి మరి దీన్ని ఎంతవరకు ఎదుర్కొనిద్ది? నిజానికి ఎవరు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితుంది.